హలో ఇన్స్ట్రక్టర్స్ మరియు లెర్నర్స్, ఈరోజు మనము వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ యొక్క మనోహరమైన ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాము. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలరు: వ్రాసిన ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ని నిర్వచించండి, వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ యొక్క ఉపయోగాలను పేర్కొనండి, వివిధ రకాల వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ యొక్క జాబితా చేయండి, వివిధ రకాల వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ని వివరించండి. వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ని తయారు చేయడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలను సంక్షిప్తీకరించండి. రిటన్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ WIMP వృత్తి శిక్షణ కార్యక్రమంలో బోధన మరియు లెర్నింగ్ మెటీరియల్ అభివృద్ధి మరియు వినియోగం తప్పనిసరిగా అవసరం. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో మా వద్ద తగినంత బోధన మరియు అభ్యాస సామాగ్రి లేదు. అందువల్ల శిక్షణ పొందిన వారు లేదా నేర్చుకునే వారి సమర్థవంతమైన ప్రయోజనం కోసం బోధకుడు లేదా శిక్షకుడు ఉపయోగించినప్పుడు మాత్రమే మెరుగైన లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి. బోధకులు వృత్తి శిక్షణ వ్యవస్థకు అవసరమైన ఇన్పుట్స్ను ఉత్పత్తి చేయగలగాలి. ఏదైనా మీడియా వ్యవస్థలో మల్టీమీడియా లక్ష్యం అయితే ఇతర వ్రాతపూర్వకమైన బోధనా అంశాలు బోధన, లెర్నింగ్ మెటీరియల్ అభివృద్ధికి ప్రారంభ బిందువులు. ఈ అంశాలు కిట్ లేదా ప్యాకేజ్ రూపంలో అందుబాటులో ఉండవచ్చు మరియు పాఠ్య పుస్తకాలు, లెర్నింగ్ మెటీరియల్, స్లైడ్స్, చలనచిత్రాలు, రికార్డింగ్స్, ఎలక్ట్రానిక్ మీడియా, కంప్యూటర్ ప్రోగ్రాంలు, ఆన్లైన్ సర్వీసెస్ మరియు ఇతర సాధారణంగా ఆమోదించబడిన బోధనా సాధనాలను కలిగి ఉండవచ్చు. పైన పేర్కొన్న వనరులను ఉపయోగించుకునే హార్డ్వేర్ వ్రాతపూర్వక లెర్నింగ్ మెటీరియల్గా పరిగణించబడవు. వ్రాతపూర్వక లెర్నింగ్ మెటీరియల్ అనేది బోధకుడు తయారు చేసిన వనరుల పదార్థాలు. లెర్నింగ్ మెటీరియల్ యొక్క 4 ముఖ్యమైన ఉపయోగాలు: A. ఏకరీతి సూచనలను అందించడానికి. B. వ్యక్తిగత అభ్యాస సమస్యలకు హాజరు కావడానికి. C. తరగతి గది మరియు షాప్ ఫ్లోర్లో నేర్చుకునే సమయాన్ని ఆదా చేయడానికి. D. నేర్చుకునే సమయాన్ని పెంచడానికి. తరగతి గది మరియు షాప్ ఫ్లోర్లో మెరుగైన ప్రదర్శన కోసం బోధకుడు తన స్వంత ఉపయోగం కోసం తయారు చేసిన WIMP క్రిందివి: A. లెసన్ ప్లాన్. B. డెమాన్స్ట్రేషన్ ప్లాన్. C. ఇన్ఫర్మేషన్ షీట్. D. ఆపరేషన్ షీట్. E. జాబ్ షీట్. F. ఎక్స్పెరిమెంట్ షీట్. G. ప్రీ జాబ్ చెక్ షీట్. H. ఫైనల్ జాబ్ చెక్ షీట్. లెసన్ ప్లాన్. పాఠ్య ప్రణాళిక అనేది ఒక వ్యక్తికి సంబంధించిన బోధనా కోర్సు యొక్క వివరణాత్మక వర్ణన. థియరీకి సంబంధించిన పాఠం నిర్దిష్ట సమయం కోసం బోధకుడు తయారు చేస్తారు. ఇన్ఫర్మేషన్ షీట్. ఇవి అభ్యాసకుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడిన పదార్థాలు. ఇది సంబంధిత సమాచారం మరియు అభ్యాసానికి సంబంధించిన విధానాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు జ్ఞానానికి సహాయపడుతుంది. అవి సాధారణంగా టెక్నాలజీ వాస్తవాల వంటి సమాచారాన్ని కలిగి ఉంటాయి. టర్మ్ నిర్వచన. అవసరమైన యంత్రాలు, పదార్థాలు మరియు సాధనాలు పాఠ్య పుస్తకాలలో తక్షణమే అందుబాటులో లేని వివిధ కార్యకలాపాలు మరియు ఇతర సమాచారంలో పాల్గొన్న ప్రక్రియలు మరియు సూత్రాలు. క్లాస్ రూమ్ టీచింగ్ లేదా షాప్ టాక్స్ ను రివ్యూ చేయడానికి లేదా నేర్చుకున్న వాటికి అనుబంధంగా వాటిని తప్పనిసరిగా రాయాలి. వాస్తవానికి అవి ట్రైనీకి వై ఆఫ్ ద జాబ్ అని తెలుసుకోవడానికి అవసరమైన అన్నీ కలిగి ఉండాలి. అసైన్మెంట్ షీట్. అసైన్మెంట్ షీట్ ఒక బోధకుడిచే తయారు చేయబడింది. ఇందులో నిర్దిష్ట పాఠం యొక్క సమాచారం లేదా గమనికలను సూచించడం ద్వారా ఖచ్చితమైన సమాధానాలను సిద్ధం చేయడానికి మరియు రాయడానికి ట్రైనీలకు ఇవ్వబడిన ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ రకం ప్రశ్నలను కలిగి ఉంటుంది. జాబ్ షీట్ లేదా ఆపరేషన్ షీట్. వివరణాత్మక సమాచార పాయింట్స్, దశలవారీ విధానం, నిర్దిష్ట నైపుణ్యం, అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు ఉంటాయి. జాబ్ షీట్ మరియు ఆపరేషన్ షీట్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, జాబ్ షీట్లో నిర్దిష్ట నైపుణ్యం కోసం నిర్వహించవలసిన విధుల సంఖ్య లేదా ఆపరేషన్ల సంఖ్య ఉంటుంది. ఆపరేషన్ షీట్ ఒక నిర్దిష్ట పని లేదా నైపుణ్యం యొక్క నిర్దిష్ట ఆపరేషన్ కోసం అనుసరించాల్సిన విధానాలను కలిగి ఉంటుంది. డెమాన్స్ట్రేషన్ ప్లాన్.
ప్రదర్శన ప్రణాళిక అనేది ప్రాక్టికల్ పాఠం యొక్క వివరణాత్మక వర్ణన లేదా నిర్దిష్ట సమయం కోసం బోధకుడు తయారు చేసిన నైపుణ్యం. లెర్నింగ్ మెటీరియల్ యొక్క లక్షణాలు. లెర్నింగ్ మెటీరియల్ యొక్క కావలసిన లక్షణాలు: ఏ. ఖచ్చితమైన సమాచారం మరియు దిశను అందించడానికి. బి. అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో రాయడం. సి. దశలవారీ విధానంలో సరిగ్గా క్రమం చేయబడింది. డి. సింపుల్ నుండి కాంప్లెక్స్ వరకు నేర్చుకునే అవకాశం కల్పించబడింది. ఈ. ఆలోచనను ప్రేరేపించడం మరియు నేర్చుకోవడంలో సహాయం చేయడం. ఎఫ్. స్పష్టంగా పేర్కొన్న లక్ష్యాలను అందించడం. జి. నేర్చుకోవడం మరియు లక్ష్యాలను సాధించడాన్ని తనిఖీ చేయడాన్ని స్వీయ పరీక్షలు మరియు ప్రమాణ పరీక్షల కోసం అందించబడింది. హెచ్. తదుపరి అధ్యయనం కోసం సూచనలుగా అందించబడింది. నేను సురక్షితమైన పని అలవాట్లను అలవర్చుకోవడానికి మార్గదర్శకాలు. లెర్నింగ్ మెటీరియల్ని సిద్ధం చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. వ్రాతపూర్వక లెర్నింగ్ మెటీరియల్ని తయారు చేసేటప్పుడు బోధకులు ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. సరళమైన, ప్రత్యక్షమైన మరియు సులభంగా అర్థమయ్యే భాషను ఉపయోగించండి. బి. సప్లిమెంట్ వ్రాతపూర్వక సమాచారాన్ని అనేక స్కెచ్లతో అందించాలి. తద్వారా శిక్షణ పొందిన వ్యక్తి సమాచారాన్ని స్పష్టతతో గ్రహించడంలో సహాయపడుతుంది. సి. ఆకట్టుకునే లేఅవుట్ ఉపయోగించడం. డి. అవసరమైన చోట నిర్దిష్ట మార్గదర్శకాలను అందించడం. ఈ. సమాచారం యొక్క పరిమాణాన్ని ఇవ్వవద్దు, బదులుగా ఖచ్చితంగా అవసరమైన విషయాలను పరిమితం చేయండి. ఎఫ్. లక్ష్యాల సాధనకు దారితీసే ప్రశ్నలను అందించండి. జి. సిలబస్ను అనుసరించండి మరియు సిలబస్ను కవర్ చేసే శీర్షికలు. హెచ్. అవసరమైతే అదనపు అధ్యయనం కోసం సూచనలను అందించండి. నేను నిర్దిష్ట లక్ష్యాలను లేదా అభ్యాస ఫలితాలను స్పష్టమైన నిబంధనలో అందజేస్తాను. ప్రతి అభ్యాస పని ముగింపులో వారి నుండి ఖచ్చితంగా ఏమి ఆశించబడుతుందో తెలుసుకునేలా ట్రైనీస్ అనుమతిస్తుంది. శిక్షణ పొందిన వారు లేదా అభ్యాసకుల ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని లెర్నింగ్ మెటీరియల్ని సిద్ధం చేయాలి. లక్ష్యాలు సులభంగా గుర్తించబడతాయి మరియు సాధారణ స్పష్టమైన పదాలలో వ్యక్తీకరించబడాలి. ఎంచుకున్న అంశాలు నేరుగా ట్రైనీల జ్ఞానానికి మరియు ట్రైనీల నైపుణ్యాలకు సంబంధించినవిగా ఉండాలి. పరస్పరం సంబంధం కలిగి ఉండాలి లేదా విజ్ఞానం సమగ్రంగా ఉండాలి. పెడగాగి మరియు ఆండ్రగాగికి సంబంధించిన అభ్యాస సూత్రాలు. క్రింది పద్ధతిలో ట్రైనీ అవసరాలకు మద్దతు ఇవ్వడానికి టాపిక్స్ నిర్వహించబడాలి మరియు క్రమం చేయాలి. ముందుగా అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని ముందుగానే పరిచయం చేయాలి. వాటిని తదుపరి అంశాలతో కలిపి వర్తింపజేస్తారు. జ్ఞానం మరియు నైపుణ్యం క్రమక్రమంగా టాస్క్ని పెంచే సమాచారం మరియు పని ద్వారా సాధించబడతాయి. ఒక పనిలో సంపాదించిన నైపుణ్యం మరియు జ్ఞానం తక్షణమే ఎక్సర్సైజ్ మరియు అసైన్మెంట్గా ఉపయోగించబడతాయి. మెథడాలజీ: సెల్ఫ్ లెర్నింగ్, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, ఎక్సర్సైజ్ షీట్ మొదలైనవి. టాపిక్: వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ని నిర్వచించడం, దాని ఉపయోగాలు, దాని వివిధ రకాలను వివరించడం మరియు దాని తయారీ కోసం గుర్తుంచుకోవలసిన అంశాలను వివరించడం. ట్రైనింగ్లో వ్రాతపూర్వక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ యొక్క ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరొక కొత్త కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.